ఎక్కువ స్పామ్ కంటెంట్ అవుతుందని యూట్యూబ్ అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంది. కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అప్డేట్ ఏంటంటే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. నా పేరు జహాంగీర్, మీరు చూస్తున్నారు జహాంగీర్ కల్లూరి అఫీషియల్. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైతే 2 ఛానల్స్ మెయింటైన్ చేస్తుంటారో, అంటే 2 ఛానల్ మెయింటైన్ చేస్తారో, ఇది ఫస్ట్ ఛానల్ అనుకోండి, సెకండ్ ఛానల్ అనుకోండి, దీంట్లో సేమ్ వీడియో ఉంటాయి అండ్ దీంట్లో కూడా సేమ్ వీడియో ఉంటుంది కదా. ఆ స్పామ్ కంటెంట్ అయిపోతుంది కదా ఆటోమేటిక్గా. 2 వీడియోలు ఒకటే, కానీ రెండింటికి మానిటైజేషన్ అయినప్పుడు రెండింటికి అమౌంట్ అయితే పే చేయాలి కదా. యూట్యూబ్ నుంచి యాడ్సెన్స్ నుంచి అయితే అమౌంట్ అయితే రెండింటికి వస్తుంది కదా. అలా కాకుండా ఇప్పుడు యూట్యూబ్ కొత్త పాలసీ ఎలా తీసుకొచ్చిందంటే, మీరు 2 ఛానల్ కాకపోతే 4 ఛానల్ మెయింటైన్ చేయండి. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్లో యూట్యూబ్ టీం, మీకు ఒక టీం ఉంది, మీరు ఓన్లీ వీడియో షూట్ చేసుకొని వెళ్ళిపోతే చాలు, మొత్తం మీ టీం చూసుకుంటుంది. అంటే ఎడిట్ కానివ్వండి, పోస్ట్ కానివ్వండి, మొత్తం మీ టీం చూసుకుంటుంది. అంటే మాత్రం మీరు 4 ఛానల్ పెట్టుకున్నా పర్వాలేదు, దానికి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ సోర్స్ కూడా బాగానే ఉంటుంది. దానికైతే డన్ అని చెప్పొచ్చు. కానీ ఎవరైతే ఇప్పుడు ఓన్గా క్రియేట్ చేసుకుంటూ ఉంటారో, ఒకలే కష్టపడుతూ ఉంటారో, ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఒకలే కష్టపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మాత్రం 2 ఛానల్ మాత్రం అస్సలు సెట్ కావు అండ్ చేయకండి కూడా. యూట్యూబ్ పాలసీ ప్రకారం, ఇప్పుడు వచ్చిన కొత్త పాలసీ ప్రకారం, మీరు ఒకవేళ ఫస్ట్ ఛానల్లో మీకు మంచిగా వ్యూస్ వస్తున్నాయి, మంచిగా రీచ్ వస్తుంది, మంచిగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మంచిగా రీచ్ వస్తుంది అని మీరు సెకండ్ ఛానల్ స్టార్ట్ చేసినారు అనుకోండి, దాంట్లో ఒకవేళ రీచ్ కానివ్వండి అండ్ సబ్స్క్రైబర్స్ కానివ్వండి, వ్యూస్ కానివ్వండి, ఇదేది రాలేదనుకోండి, మీ సెకండ్ ఛానల్ది ఇంపాక్ట్ ఫస్ట్ ఛానల్ మీద పడుతుంది. ఎలాగంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను నిన్న ఒక వీడియో చేస్తాను, దానికి ఎక్కువ వ్యూస్ రాలేదు, ఎక్కువ రీచ్ రాలేదు, ఇవన్నీ నేను ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇంకొక ఈ వీడియో చేయడానికి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. అసలు అందరి ఛానల్స్ అట్లా వెళ్ళిపోతున్నాయి, నా ఛానల్ ఎందుకు అక్కడనే ఆగిపోతుంది, ఎందుకు వెళ్ళట్లేదు అని ఈ ఆలోచనలో ఉండిపోతాం కదా. ఈ ఆలోచనలు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకు యూట్యూబ్ మీద పూర్తిగా ఇంట్రెస్ట్ పోతుంది. సెకండ్ ఛానల్ కాదు కదా, ఫస్ట్ ఛానల్ మీద కూడా పూర్తిగా ఇంట్రెస్ట్ వెళ్ళిపోద్ది. అసలు చేయాలా వద్దా, ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నాం కూడా బాబు అనిపిస్తుంది. కాబట్టి సెకండ్ ఛానల్ వద్దు, ఒకటే ఛానల్ ముద్దు. 2 ఛానల్స్ వద్దు, ఒకటే ఛానల్ ముద్దు అని నా ఒపీనియన్. అండ్ యూట్యూబ్ కూడా ఇప్పుడు ఎలా తీసుకొస్తుందంటే, మీరు ఒక వీడియో చేసినారు అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఈ వీడియో చేసిన, ఇది ఒక షార్ట్ వీడియో అనుకోండి, ఈ షార్ట్ వీడియో తీసుకుపోయి ఇదే ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తా, అండ్ ఇంకో సెకండ్ ఛానల్లో కూడా ఇదే వీడియో అప్లోడ్ చేస్తా, అండ్ ఇన్స్టాలో ఇదే వీడియో అప్లోడ్ చేస్తా, అండ్ ఫేస్బుక్లో ఇదే వీడియో అప్లోడ్ చేస్తా అంటే మాత్రం యూట్యూబ్ ఇప్పటి నుంచి గైడ్లైన్స్ అలా ఉండవు. ఎప్పుడైనా మీరు అన్ని సోషల్ మీడియాలలో ఒకటే వీడియో అప్లోడ్ చేస్తా అంటే మాత్రం యూట్యూబ్ గైడ్లైన్స్ మొత్తం అతిక్రమించినట్టే. మీకు ఒక ఛానల్ మీద ఇంపాక్ట్ పడ్డది అనుకోండి, ఫస్ట్ ఛానల్ మీద ఇంపాక్ట్ పడితే సెకండ్ ఛానల్ కూడా పోద్ది. ఒకవేళ సెకండ్ ఛానల్ మీద ఇంపాక్ట్ పడ్డది అనుకోండి, అంటే కాపీరైట్ స్ట్రైక్స్ ఇవన్నీ ఏదైనా పడి మీ ఛానల్ ఎగిరిపోతే మాత్రం 2 ఛానల్స్ మీద ఎగిరిపోద్ది. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, మేము 2 ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నామని యూట్యూబ్కి ఎలా తెలుస్తుంది అని ఒక డౌట్ అయితే రావచ్చు. మీరు ఎప్పుడైనా కానీ మొబైల్ నెట్వర్క్ అయితే ఎప్పుడు రీఛార్జ్ చేస్తూ ఉండరు కదా, ఏదో ఒక విషయంలో ఏదో ఒక సమయంలోనైతే మీరు కంపల్సరీగా వైఫైకి కనెక్ట్ అవుతారు. మీ ఇంట్లో వైఫై ఉంటే మాత్రం కంపల్సరీగా వైఫై కనెక్ట్ అయిపోతారు కదా. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సిచ్యువేషన్లో అయితే కనెక్ట్ అవుతారు కదా. కనెక్ట్ అయినప్పుడు మీ ఐపీ అడ్రస్ అయితే సేమ్ ఒకటే ఉంటుంది కదా, ఐపీ అడ్రస్ అయితే సేమ్ ఒకటే ఉంటుంది. దాని ద్వారానైతే మీకు ఈజీగా 2 ఛానల్స్ ఉన్నా 4 ఛానల్స్ ఉన్నా కానీ గుర్తుపట్టేస్తుంది. ఎప్పుడైనా ఒకటే కంటెంట్ అన్ని ఛానల్స్లో మిక్స్ చేయకండి, అన్ని ఛానల్స్లలో ప్లస్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మిక్స్ చేయకండి. ఏ కంటెంట్కి ఆ కంటెంట్ సపరేట్గా చేసుకోండి. యూట్యూబ్కి ఈ ఛానల్లో ఈ వీడియో చేసినారా, ఈ ఛానల్కి అది, సెకండ్ ఛానల్కి వీడియో చేసినారా, ఆ సెకండ్ ఛానల్కి వదిలేయండి అంతే. ఒకవేళ ఇన్స్టాకి ఒక వీడియో చేసినారా, అది ఇన్స్టా వరకే, అండ్ ఫేస్బుక్ పేజ్కి ఒక వీడియో చేసినారా, అండ్ అది కూడా ఫేస్బుక్ పేజ్ వరకే, ఇంతవరకే యూజ్ చేయండి. అంతేగాని దీంట్లో పెట్టిన కంటెంట్ దాంట్లో పెడతాం, దాంట్లో పెట్టిన కంటెంట్ దీంట్లో పెడతాం అంటే మాత్రం ఒప్పుకోదు యూట్యూబ్. సో ఒకవేళ మీకు ఒక ఛానల్ పోయింది అనుకోండి, ఇప్పుడు 2 ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఒక ఛానల్స్ పోతే ఆటోమేటిక్గా 2వ ఛానల్ కూడా పోతుంది. ఎలాగంటే వచ్చేసి వీళ్ళు ఎలా ఇస్తున్నారంటే డైరెక్ట్గా ఒక సిస్టమ్కి ఇచ్చేస్తున్నారు కమాండ్, మేము చూడము, మా దాకా రావాల్సిన అవసరం లేదు, మీరే చూసి డిలీట్ చేసేయండి అన్నట్టు ఒకటి సిస్టమ్కి ఇచ్చేస్తున్నారు. ఆ సిస్టమ్ అనేది సర్క్యులేషన్ పాలసీ కింద
మీ ఛానల్ని అయితే రెండు డిలీట్ అయిపోతాయి, ఒకటి కాదు రెండు డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇది మాత్రం గుర్తుంచుకోండి. అండ్ ఎవరు కూడా ఇప్పటిదాకా చేసినారేమో కానీ ఇప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కానివ్వండి, బీజిఎం కానివ్వండి, ఇలాంటివి మాత్రం వాడకండి అస్సలు. ఎందుకంటే ఇలాంటివి వాడితే కాపీరైట్ స్ట్రైక్స్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. మీరు అనుకోవచ్చు మళ్ళీ కమెంట్ సెక్షన్లో నన్ను వేసుకోకండి, నన్ను అనకండి, అందరూ వాడుతున్నారు కదా వాళ్ళకి ఏం అవ్వట్లేదు కదా, మరి మేము వాడితే తప్పేముంది, ప్రతి ఒక్కరు వాడుతున్నాం, మేము చాలా ఛానల్స్లో చూసినామంటే వాళ్ళ ఛానల్లో ఏం జరుగుతుందో వాళ్ళకే తెలుసు. అంటే వాళ్ళ ఛానల్లో ఏం జరుగుతుంది, ఎన్ని కాపీరైట్లు వస్తున్నాయి, ఎన్ని స్ట్రైకులు పడుతున్నాయి, ఏం జరుగుతుంది, వాళ్ళకి ఎలాంటి మెయిల్స్ వస్తున్నాయి అన్నట్టు, వాళ్ళకి ఎనంతటి కంటెంట్లు పడుతున్నాయి అన్నట్టు వాళ్ళకే తెలుసు. కానీ మీకు తెలియదు కదా. మీకు తెలియాలంటే మీరు ట్రై చేయండి ఒకసారి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, బీజిఎం కానివ్వండి అలాంటివి వాడి ట్రై చేయండి. అప్పుడు మీకు కూడా వాడితే మీకు కూడా అర్థమవుతుంది ఆటోమేటిక్గా. నన్ను అడిగితే మాత్రం ఇవైతే చేయకండి. ఒకవేళ మీకు ఇలాంటివి రెండు ఛానల్స్ ఉంటే మాత్రం వేరే వేరే కంటెంట్తో యూస్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్గా ఇది టెక్ ఛానల్ అనుకోండి, ఇప్పుడు నేను టెక్ ఛానల్ ఒకటి, ఇది టెక్ ఛానల్. రెండోది వేరే ఛానల్ వ్లాగ్స్ లేకపోతే ఏదైనా ఒక వీడియో దాంట్లో అప్లోడ్ చేసుకోండి, అలా అయితే ఓకే. అంతేగాని సేమ్ వీడియోస్ ఉండదు ఎప్పుడైనా. ఇంకొకటి ఆ వీడియోలో సెకండ్ ఛానల్లో ఏదైతే ఫస్ట్ ఛానల్లో మనం టెక్ ఛానల్ మంచిగా చేస్తున్నామో, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో, అందరితో మంచిగా ఉంటున్నాం ఓకే. సెకండ్ ఛానల్కి వెళ్ళేసరికి మీరేం చేస్తారంటే కొంతమంది, మిమ్మల్ని అంటలేను, కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఒకళ్ళని పొలిటీషియన్ తిట్టుకుంటూ, ఒక హీరోని తిట్టుకుంటూ, లేకపోతే ఇంకొకటి బూతులు మాట్లాడుకుంటూ, లేకపోతే బ్లడ్ చూపించుకుంటూ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. ఆటోమేటిక్గా ఆ ఛానల్ మీద ఇంపాక్ట్ పడుతుందంటే ఈ ఛానల్ కూడా ఇంపాక్ట్ పడుతుంది. రెండు ఛానల్స్ అయితే ఎగిరిపోతాయి. మీరు అత్యాశకు పోయి కొంతమంది ఏం చేస్తారంటే రెండిట్లలో సేమ్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు, మానిటేషన్ అయినప్పుడు రెండు అమౌంట్లు వస్తాయని. కానీ సపరేట్ వీడియోస్ ఉండాలి. అండ్ ఇలాంటివి మాత్రం ఎప్పుడు చేయకండి. ఎప్పుడు కానీ ఒకరిని దూషించుకుంటూ మాట్లాడితే మాత్రం యూట్యూబ్ ఇప్పటి నుంచి సహించదు. అండ్ సేమ్ వీడియోస్ కూడా దేంట్లో ఏ సోషల్ మీడియాలో కూడా అలా అప్లోడ్ చేయకండి. ఒకవేళ అప్లోడ్ చేస్తే మాత్రం మీ ఛానల్ ఎగిరిపోద్ది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇవన్నీ గుర్తుంచుకోండి, మీ ఛానల్ని కాపాడుకోండి. ఒకవేళ మీరు సెకండ్ ఛానల్ మెయింటైన్ చేస్తే మాత్రం ఇది మాత్రం వీడియో మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసేదంటే ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుంది మన వీడియో, వాళ్ళు కూడా చూస్తారు. అండ్ మన ఛానల్ని లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.